పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. మీకు అందరికీ ప్రైజ్లా. ప్రేమ ఎక్కడ ఉంటుందో శాంతి అచ్చడనే ఉంటుంది. నిజమైన ప్రేమలో డంబం ఉండదు, కపడం ఉండదు, అసూయ ఉండదు, నిస్వార్థముగా ఉంటుంది ఆ ఉదయం. కాబట్టి ప్రేమ ఉన్న చోట శాంతి ఉంటుంది. ప్రేమలో భయం ఉండదు, డంబం ఉండదు, మరి కపడం ఉండదు. అయితే భయం లేదు అంటే గుండెల్లో గుబులు లేదన్నమాట. భయం ఉంటే గుండెల్లో గుబులు ఉంటుంది, ప్రేమ ఉంటే శాంతి ఉంటుంది. శాంతి ఎక్కడ ఉంటుందో ఆ శాంతి ఉన్న చోట కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. శాంతిని మీకు అనుగ్రహించడానికి వెలుస్తున్నాను అంటాడు దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో కదా. ఆ శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలలో గొప్పది ఏంటంటే శాంతే. ఆశీర్వాదం అంటే శాంతి లేకపోతే ఆశీర్వాదాలు లేనట్టే. ఎన్నున్నా శాంతి లేకపోతే జీవితం వ్యర్థం. కాబట్టి శాంతి అంటే సమాధానం ఉన్న చోటే ఆశీర్వాదాలు కూడా ఆరంభం అవుతాయి. కాబట్టి శాంతి సమాధానము మనకు ఆశీర్వాదాలు కావాలంటే మనము మరి దేవుని వెంబడించాలి, దేవుని మాట వినాలా, ప్రార్థించాలా. యాకోబు అంటాడు చూడండి, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను నేను విడువను అంటాడు. అలాగే మనము కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే శాంతి కావాలా, సమాధానం కావాలా, అప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి. అవన్నీ కావాలంటే దేవుని వెంబడించాలి, దేవునితో నడవాలి. ఆయన పేతురు పత్రికలు అంటాడు, నా మాదిరి నా అడుగుజాడలు ఉంచిపోయాను అంటాడు. ఎందుకంటే అడుగుజాడల్లో ఆ యొక్క మాదిరిలో మనం జీవించాలని మనకు చూపించి ఉంచెళ్ళాడు. అదే రీతిగా మన తల్లిదండ్రులు కూడా కొన్ని మనకు చెప్తారు బ్రతికున్నప్పుడు, అమ్మ నువ్వు ఇలా చేయాలి, ఇలా నడవాలి, ఈ కార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి అని వారికి కూడా కొన్ని మనకు చెప్పి మరి ఈ లోకాన్ని విడిస్తారు. అలాగే దేవుడు కూడా మనకు మంచి కార్యాలు ఇచ్చాడు కాబట్టి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. మనకు శాంతిని ఇచ్చాడు కాబట్టి ఆ శాంతిలోనే సమాధానము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఉంది. కాబట్టి అలాంటి దేవుని వెంబడించి మనం ఇవన్నీ పొందుకుంటామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్న మినిస్ట్రీ గురించి ప్రార్థించండి. ఆమేన్.